నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి ఒక ఆర్డర్ పాస్ చేసింది. బహుశా ఇది ఎన్నికల సంఘం కూడా ఊహించి ఉండదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. ఎలక్షన్స్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఈవీఎంలో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని డిలీట్ చేయొద్దు అన్నది సుప్రీంకోర్టు యొక్క సందేశం. ఎందుకు డిలీట్ చేయొద్దు అంటే, జనరల్గా అంతకుముందు కూడా ఏదైనా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వారం 10 రోజుల్లో ఆ డేటా అంతా కూడా ఏదైతే స్టోరేజ్ అయి ఉంటుందో అక్కడి నుంచి డిలీట్ చేసేసేయండి అనేటటువంటి ఆర్డర్స్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. దాంతో ఆ ఏరియాలో ఉన్నటువంటి కలెక్టర్స్ కూడా ఆ డేటాని కూడా డిలీట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు డిలీట్ చేయకూడదు, ఎందుకు స్టోర్ చేయాలి అనేది వాళ్ళ యొక్క అంతర్గత ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఓడిపోయినటువంటి అభ్యర్థులకు డౌట్ ఉండేసి కోర్టులో పిల్లేసినప్పుడు ఒకసారి అవి మానిటరింగ్ చేయండి, రీచెక్ చేయండి అన్నప్పుడు మన దగ్గర ఉన్న డేటా ఉంటే దాన్ని ఏదైనా మనం చూపించవచ్చు. అడగడం వాళ్ళ యొక్క హక్కు, చూపించడం మన యొక్క బాధ్యత. కాబట్టి డేటా అనేది ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఒకవేళ డేటా అనేదే లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపించాలా? కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ ఎలక్షన్ టైంలో ఈవీఎంల ద్వారా గెలిచినా ఓడిపోయినా దానికి సంబంధించిన డేటా మాత్రం దయచేసి డిలీట్ చేయొద్దు, అది అట్లానే ఉంచండి. ఒకవేళ దానికి ఏదైనా సెకండ్ బ్యాకప్ ఏదైనా ఉన్నా కూడా బ్యాకప్ అట్నే పెట్టండి అని సుప్రీంకోర్టు ఈసీకి సీరియస్గానే ఒక ఆర్డర్స్ పాస్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీని మీద గతంలో కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 150 స్థానాలకు పైబడి గెలిచినప్పుడు కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కూడా దీని మీద పెద్ద రాద్ధాంతం చేసింది. వాస్తవం, రాద్ధాంతం చేయడమే కాదు, దానికి సంబంధించినటువంటి రకరకాల ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అదే పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 2024లో కూడా కూటమి ప్రభుత్వం 93% స్ట్రైక్ రేట్తో గవర్నమెంట్ని సక్సెస్ఫుల్గా ఫామ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆల్రెడీ మీరు ఈవీఎంని ట్యాంపర్ చేయడం వల్ల మీరు గెలిచారు అని. సో దీనికి రకరకాలైనటువంటి అనుమానాలు. ఒకటి, ఈవీఎంలు ఎలక్షన్ జరిగేటటువంటి యొక్క తరుణంలో ఈవీఎంలకి ఛార్జింగ్ ఉంటుంది. సో ఆ ఛార్జింగ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవి తీసుకుని ఒక స్టోర్ రూమ్లో పెడతారు. అంటే ఫుల్ సెక్యూర్ ఉన్నటువంటి లొకేషన్స్లో వాటిని భద్రపరుస్తారు. భద్రపరిచినప్పుడు ఎంత బ్యాటరీ ఛార్జ్ ఉంది, మళ్ళీ ఓపెన్ చేసి కౌంట్ చేసేటప్పుడు ఎంత ఛార్జింగ్ ఉన్నది తెలిసిపోతుంది. జనరల్గా ఏంది, ఒకసారి బ్యాటరీ ఫుల్ చేసినప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులకో 15 రోజులకో తీసినప్పుడు బ్యాటరీ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో నాకు తెలిసి తగ్గిపోతుంది. కానీ ఎక్కువ అయితే ఉండదుగా, అలానే ఉండదుగా. కానీ ఇక్కడ కౌంటింగ్ జరిగేటటువంటి యొక్క తరుణంలో ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో అవి బ్యాటరీలు ఫుల్లుగా ఉన్నటువంటి చోట బీజేపీ ప్రభుత్వం సంబంధించినటువంటి క్యాండిడేట్లు గెలవడం. ఎక్కడైతే వీక్గా ఉందో, అంటే బ్యాటరీ అప్పుడు పెట్టినటువంటి దానికి ఇప్పుడు ఓపెన్ చేసి కౌంట్ చేసేది ఆ సమయానికి ఉన్నటువంటి బ్యాటరీ ఛార్జింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న చోట మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. దాంతో వీళ్ళ అనుమానాలు బలపడడం జరిగింది. అది ఒకటి. రెండవది వచ్చేసి యాక్చువల్గా పోల్ అవ్వాల్సినటువంటి ఓట్ల మధ్య తేడా కూడా ఉండడం జరిగింది. సో దాని మీద అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో బాలినేని శ్రీనివాస్ మరి కొంతమంది ఎలక్షన్ కమిషన్కి కేసులు వేయడం కూడా జరిగింది, రెఫరెండం ఇవ్వడం కూడా జరిగింది. దానికోసం కొంత డబ్బులు కూడా కట్టినట్టున్నారు. సో తర్వాత ఆయన పార్టీ మారడం, అసలు ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలే కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుంది అనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఓడిపోవడం, దానికితో పాటుగా ఈ ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి ఛార్జింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం అన్నది కొన్ని అనుమానాస్పదమైనటువంటి అంశాలు. దీని మీద సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి అయితే మాత్రం సీరియస్గా నోట్ ఫైల్ అయితే చేసింది, దయచేసి వీటిని డిలీట్ అయితే చెయ్యొద్దు అని. సో దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, ఆల్రెడీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ వాటి మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ మీద చేయడం అనేది జరిగింది. అంటే ట్యాంపర్ జరిగిందనో లేకపోతే హ్యాకింగ్ జరిగిందో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్. ఒక్కొక్క పొలిటికల్ పార్టీ వాళ్ళు గెలిస్తే మాత్రం ఓకే, ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఫలానా చర్య అని చెప్పి అనడంలో పరిపాటి ఏం లేదు. అది పొలిటికల్ పార్టీలకు సంబంధించినట్టు. అయితే దీని మీద గతంలో అంటే ఆంధ్ర రాష్ట్రం కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, హర్యానా కానీ, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్లో జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి రాష్ట్రాలు గతంలో 17
పార్టీలు అంటే మొత్తం మీద రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో 17 పార్టీలు వీటి మీద కంప్లెయింట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఏదో మోసం జరిగింది, గోల్మాల్ జరిగిందని. సో, గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా టీడీపీ పార్టీ దీని మీద అలిగేషన్ చేయడం కూడా జరిగింది. సో, తర్వాత అది కాలక్రమేణా ఆ ఇష్యూ కాస్త కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల ఈ మధ్య జరిగినటువంటి యొక్క ఎలక్షన్స్‌లో కూడా అలానే ఉండడం. అయితే అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఈసారి జరిగినటువంటి ఎలక్షన్ కౌంటింగ్‌లో ఏదైతే ఈవీఎం మిషన్స్ ఉన్నాయో వాటి యొక్క ఛార్జింగ్ లెవెల్స్ ఎక్కువ, తక్కువ ఉండడం. ఎక్కువ ఉన్న చోట మాత్రం బీజేపీ గవర్నమెంట్ గెలవడం. తక్కువ ఉన్న చోట మాత్రం స్థానికంగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు గెలవడం. ఇవి వాళ్ళ యొక్క అనుమానాలకి బలం చేకూరడం జరిగింది. సో, దాంతో కొంతమంది హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేయడం కూడా జరిగింది. సో, దాని మీద సుప్రీంకోర్టు సీరియస్‌గానే స్పందించినట్టుంది. సో, దాంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నోటీసులైతే జారీ చేసింది. ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డేటా మీరు తొందరపడి డిలీట్ చేయొద్దు అన్నది వాళ్ళ యొక్క ప్రశ్న. అయితే ఆ డిలీట్ చేసేటప్పుడు ఏ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏ టెక్నాలజీని మీరు యూజ్ చేసుకుని వాటిని డిలీట్ చేస్తున్నారు, ఒకవేళ డిలీట్ చేస్తే ఆ డేటాని ఏమైనా బయట ఏమైనా స్టోర్ చేస్తున్నారు అనేటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించి స్పందించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆరోపణలు మాత్రం అంతకుముందు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గెలిచిందా ఓడిందా, ఛార్జింగ్ ఎక్కువ ఉన్న చోట గెలిచిందని, తక్కువ ఉన్న చోట కాంగ్రెస్ గెలిచింది జస్ట్ ఆరోపణే. కానీ దాని మీద సీరియస్ ఫైట్ అయితే కాంగ్రెస్ పార్టీ చేయలే. ఎప్పుడైతే ఈ మధ్య జరిగినటువంటి ఈ ఢిల్లీ ఎన్నికలు కానీ లేకపోతే హర్యానా ఎన్నికల్లో ఎప్పుడైతే జరిగిందో దాన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితిలో దాంతో సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం, సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడంతో పాటు సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకున్నట్టుంది ఈ కేసుని. దాంతో ఈవీఎంలు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ డేటా దాన్ని డిలీట్ అయితే చేయొద్దు. ఒకవేళ ఎందుకు చేయొద్దు అని అంటే ఎవరైనా అభ్యర్థులు వచ్చేసి వాళ్ళకి డౌట్ ఉండేసి కోర్టులో కేసులు వేసినప్పుడు ఆ డేటా అనేది చూపించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవి అయితే మాత్రం డిలీట్ చెయ్యొద్దు అని సుప్రీంకోర్టు అయితే మాత్రం ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ ఈవీఎంలో ఉన్నటువంటి నమోదైనటువంటి ఈ మైక్రో కంట్రోలర్లో ఉన్నటువంటి మెమరీని కూడా డిలీట్ చేయొద్దు. దానికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మాకు 15 రోజుల్లో మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు ముందొచ్చండి. వీలైతే మేమే వచ్చి దానికి సంబంధించినటువంటి అంశాలను ఏదైతే మీరు తీసుకొచ్చి ఎవిడెన్స్ ఇక్కడ పెడతారో మేమే ప్రత్యక్షంగా వాటిని పరీక్షిస్తాము అని కూడా ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే మళ్ళీ ఇది నెక్స్ట్ ఇయరింగ్కి వచ్చేసి మార్చిలో దీనికి సంబంధించినటువంటి పూర్తి అధ్యయనం అనేది జరుగుతుంది అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఏది ఏమైనా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మాత్రం ఇది ఒక సీరియస్ టాస్క్ అనే అనుకోవాలి. ఏం జరుగుద్ది అనేది చూడాలి మార్చి వరకు. థ్యాంక్ యూ.